గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనం ప్రతి ఆలయంలో వెళ్ళినట్లయితే వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి? అసలు ప్రతి ఆలయంలో ఈ చెట్లు అనేది ఎందుకు ఉంటాయండి? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. వృక్షాలలోకెల్లా గొప్పనైనటువంటి దేవతా సముదాయంతో కూడుకున్నటువంటి వృక్షము మనకు రావి వృక్షము. రావి వృక్షము సైన్స్ పరంగా తీసుకుంటే గనక ఒక మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటిది, ఒక ప్యూరిఫై, మనం ఒక వాటర్ని ఎంత ప్యూరిఫై చేస్తే ఎంత స్వచ్ఛంగా వాటర్ వస్తాయో అలాగే తన యొక్క ఈ గాలిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనం పీల్చుకోవాలంటే రావి చెట్టు దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుంటే బాడీ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. అంటే సైన్స్ పరంగా చూసుకుంటే. అదే రకంగా వేదానుసారం చూసుకున్న, అలాగే వేద ప్రామాణికంగా చూసుకున్న, సనాతన ధర్మం చూసుకున్న అశ్వత్థ వృక్షం అనేటటువంటిది మనకు ఈ యొక్క వృక్ష జాతిలో 5 రకాలైనటువంటి మహత్తరమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. అవి ఏమిటంటే రావి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, మామిడి చెట్టు. ఈ 5 కూడా దీనిని పంచపల్లవాలు అని అంటూ ఉంటారు. ఈ పంచపల్లవాలు 5 కూడా దేవతలకు సంబంధించినటువంటి వృక్షాలు. అలాగే ఇవన్నీ కూడా దేవతలకు సంబంధించిన వృక్షాలు. ఎలాగైతే అన్నామో మీరు అన్నట్టుగా వేప చెట్టు, వేప చెట్టు ఆయుర్వేదిక లక్షణాలు కలిగినటువంటిది. అలాగే అమ్మవారి యొక్క స్వరూపంగా కూడా పిలుచుకొని ఉండేటటువంటిది. అలాగే ఇప్పుడు మనం ఈ పంచపల్లవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పూజాది క్రతువులలో ఎలాగైతే వాడతామో గ్రామాన్ని సంరక్షించడానికి, గ్రామాన్ని ఎప్పుడూ కూడా ఈ యొక్క రోగాలతో రాకుండా కాపాడేటటువంటిది ఈ యొక్క వేప చెట్టు. అందుకే వేప చెట్టు ఎప్పుడు బోనాలలో కానివ్వండి, లేదంటే ఈ గ్రామ దేవతల కాలంలో ఈ గ్రామ దేవతలు ఉన్న చోట కానివ్వండి, దాని చెట్టు కింద కానివ్వండి, ఇలాంటి గ్రామ దేవతలు ఎక్కువగా వెలుస్తూ ఉంటారు. అంటే వేప చెట్టు అనేటటువంటిది అమ్మవారి యొక్క ప్రతీక అని అర్థం చేసుకోవాలి. చలువగడ అని అంటూ ఉంటారు. అలాగే మనం పాము కాటు వేస్తే వెంటనే వేప ఆకుల్ని తినిపించేస్తూ ఉంటారు. ఎందుకంటే వేపాకు కనుక తింటే విషం అనేటటువంటి తొందరగా ఎక్కదు అని చెప్పేసి మన అప్పట్లో మా తాతగారు అనేటటువంటి వారు. అయితే ఇలా ఆయుర్వేదికంతో కూడుకొని ఉన్నటువంటివి, సైన్స్కి అందనటువంటివి మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. రావి చెట్టు అనేటటువంటిది అశ్వత్థ వృక్షము. అది సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమని కూడా మనకు సనాతన ధర్మం తెలియజేయడం జరిగింది. అలాగే విష్ణుమూర్తి పుట్టడం కూడా ఈ యొక్క రావి ఆకు మీద పుట్టాడు అని చెప్పేసి కొన్ని గ్రంథాలలో చెప్పడం జరిగింది. అనేక గ్రంథాలు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. కనుక ఈ యొక్క అశ్వత్థ వృక్షం, రావి వృక్షం అనేటటువంటిది దేవతా వృక్షము. ఈ వృక్షము ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ, అంటే ఒక శక్తి చైతన్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా అక్కడ సంచరిస్తుంది అనేటటువంటి అర్థం కూడా దానిలో వస్తుంది. కాబట్టి రావి వృక్షాన్ని పూజించడము, విష్ణుమూర్తిని పూజించడము ఒకటే అని మనం భావన చేసుకుంటాం. అందుకే ఈ యొక్క రావి వృక్షాన్ని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టుని పూజిస్తే సంతానం కలుగుతుంది. రావి చెట్టుని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రావి చెట్టుని పూజిస్తే తొందరగా వివాహం అవుతుంది. ఒక రావి చెట్టుని మనము క్రమం తప్పకుండా మనం పూజ చేస్తే గనక మనం ఏ కోరికతో పూజ చేసామో ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అనేటటువంటి నమ్మకము, విశ్వాసము మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము. ఇప్పుడు ఉదాహరణకు చాలామందికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం కాలేదు. వివాహం కానటువంటి వాళ్ళు ఎర్రటి దారం తీసుకొని రావి చెట్టుకి 11 సార్లు ఆ ఎర్రటి దారాన్ని చుడితే తొందరగా వివాహం అయిపోతుంది అని చెప్పేసి సనాతన ధర్మం చెప్పింది. అలాగే సంతానం కాలేదు, తెల్లటి దారం తీసుకొని, అంటే 5 వరుసలతో ఉన్నటువంటి తెల్ల దారాన్ని తీసుకొని రావి చెట్టుకు 21 మార్లు గనక ఆ యొక్క దారాన్ని చుడితే శీఘ్రంగా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఐశ్వర్యం లేనటువంటి వారు, డబ్బు కావాలి అనుకునేటటువంటి వారు ఈ యొక్క
పంచరంగుల దారం ఉంటుంది. ఆ పంచరంగుల ఉన్నటువంటి దారాన్ని గనక మనం ఆ వృక్షానికి గనక కడితే తప్పకుండా ఐశ్వర్యవంతుడవుతాడు అని ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలు రావి వృక్షంతో ముడిపడి ఉన్నాయి. ఈ రావి వృక్షం కూడా ఎక్కడ మీరు అన్నట్టుగా దేవాలయాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దేవాలయాలలో ఉన్నటువంటి రావి వృక్షానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రావి వృక్షం నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అలాగే దేవతా విగ్రహాల నుంచి వచ్చేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అవి రెండు లింకప్ అయిపోయి ఆ యొక్క ఆలయాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. చెడు సంకేతాలు వచ్చినా ఆ చెడు సంకేతాలను పాలదోలేటటువంటిది, రూపుమాపేటటువంటిది ఈ కాస్మిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎప్పుడు కంటికి కనిపించదు, కాకపోతే అది ఉంది అని నమ్మాలి అంతే. మన కంటికి కనిపించేదంతా లేదు అని అనకూడదు. మన కంటికి కనిపించినటువంటి శక్తులు కూడా ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిన్నింటినీ మనం చూడలేము, కాకపోతే మన పూర్వీకులు వాళ్ళను చూశారు, అవి ఉన్నాయి అని చెప్పి మనకు సనాతన ధర్మంలో గ్రంథాలు లిఖించారు కాబట్టి అవి ఉన్నాయని మనం నమ్మి దానిని ఆచరించాలే తప్ప దానిని పరిశోధన చేసినా అవి మన కంటికి కనిపించవు. ఉన్నాయని చెప్పినా ఎవరు నమ్మరు. కనుక అది ఒక ఎనర్జీ మన శరీరానికి. ఇప్పుడు ఆహారం తింటేనే ఎలా ఎనర్జీ వస్తుందో అలాగే ఒక వృక్షాన్ని పూజిస్తే కూడా అలాగే ఎనర్జీ వస్తుంది అనేటటువంటిది ఒక విశ్వాసంతో నమ్మాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంటేనే విశ్వాసంతో నమ్మకంతో కూడుకున్నటువంటిది. కనుక రావి వృక్షాన్ని పూజించడము, రావి వృక్షము దేవతా ఆలయాలలో ఉండడము, ఇవన్నీ కూడా ఒక కాస్మిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి కొన్ని నియమాలు. ఆ నియమాలను మనం ఆచరించాలి, పూజించాలే తప్ప ఇలా ఇక్కడే చేయాలా, ఎక్కడైనా చేయాలి, ఇవన్నీ నమ్మకాలు. మనం ఎక్కడ రావి చెట్టు అనేటటువంటి దేవాలయాలలో ఉండటం ఒక కాస్మిక్ ఎనర్జీకి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం సంతరించుకుంది. అలాగని చెప్పి రావి చెట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, అలాగని వాటిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఒక దేవతాలయంలో ఉంటే మనకు కూడా మన మైండ్ అనేటటువంటిది కూడా కంట్రోల్లో ఉంటుంది. అదే రోడ్డు మీద అనుకోండి, కంట్రోల్, శరీరం కంట్రోల్ ఉంటుంది, మైండ్ కంట్రోల్. అందుకే ఏ వ్యక్తి అయినా సరే గుడిలోకి అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాడు. ఎందుకు చేంజ్ అయిపోతాడు అంటే ఆలోచనలు కానీ అదే ఇలా చేయకూడదు, ఇది దేవుడు ఆలయము అనే ఒక భయభక్తులతో కూడుకొని ఉంటుంది. కనుక భయము భక్తి ఆ ఆలయంలో అడుగు పెట్టగానే వస్తుంది అన్నప్పుడు అక్కడ ఏదో ఒక కాస్మిక్ ఎనర్జీ మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది, మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది, మన ఆలోచనలు కంట్రోల్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే గుళ్ళో ఉన్నటువంటి రావి చెట్టు చాలా పరమ పవిత్రమైనటువంటిది. దాన్ని పూజించినా, సేవించినా, అర్చించినా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనుషులకు కలుగుతాయి. అందుకే రావి చెట్టు చాలా విశేషమైనటువంటిది. దేవతా వృక్షాలలో మొదటి వృక్షం రావి వృక్షం అని చెప్పడం జరిగిందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.